నెల్లూరు జిల్లా రావూరు మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడాన్ని నిరసిస్తూ అక్కడి ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు జిల్లా ముద్దు తిరుపతి వద్దు అంటూ నినాదాలు చేస్తూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. రావూరు మండలం నెల్లూరు డివిజన్లో ఉన్నప్పుడు 65 కిలోమీటర్ల దూరంలో ఉందని, తిరుపతి జిల్లాలోకి మార్చడం వల్ల జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే 90 కిలోమీటర్లకు పైగా ఉంటుందని అన్నారు. దీనివలన రైతులు, విద్యార్థులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటామని తెలిపారు. కానీ ఈ మండలాలకు కష్టాలు వ్యవసాయపరంగా కానీ వేరే పరంగా పుణ్యక్షేత్రం పెంచడం వెళ్ళిపోతుంది, షారు వెళ్ళిపోయింది, కళ్యాణ డ్యాము వెళ్ళిపోతుంది, మనకు రాపూర్కి గుర్తింపు లేకుండా పోతుంది. మా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీని గురించి మంచి దృష్టి తీసుకోవాలి. ఎందుకంటే మీరు గెజెట్ రిలీజ్ చేయలేదు, కేవలం ఈ 3 మండలాలు తిరుపతిలో కలుపుతానన్నారు. ఈ నెల 30 వరకు దీనిపైన ప్రత్యేక అభ్యంతరాలు ఎవరైనా ఉంటే తెలియచేయమన్నారు. కాబట్టి మా రైతు సోదరులు, మా మండల ప్రజానీకాలందరూ కలిసి, మేధావులు అందరూ కలిసి ఈరోజు ఈ విన్నపాన్ని మీకు సమర్పిస్తున్నాం. సార్, దయచేసి మా మండలాన్ని మా నెల్లూరు జిల్లాలోనే పెట్టండి. సైదాపురం, రాపూరు, కనవాయి 3 మండలాలను కూడా నెల్లూరు జిల్లాలో పెట్టి నెల్లూరు జిల్లా వాసులు అని చెప్పుకునే విధంగా, గర్వపడే విధంగా మీరు మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ప్రజా అభిప్రాయాన్ని గౌరవిస్తుందన్న నమ్మకం, విశ్వాసం మాకున్నది. ఎందుకంటే ప్రజా అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవడం కారణం ఈ నెల 25 తేదీ వరకు కూడా మీరందరూ మీ అభిప్రాయాలు చెప్పుకోవచ్చని ఒక అవకాశం కల్పించిందంటే ప్రజా అభిప్రాయాన్ని కూటమి ప్రభుత్వం గౌరవిస్తుందన్న విశ్వాసం, నమ్మకం మాకుంది. ఈ కూటమి ప్రభుత్వం ప్రజా అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని మమ్మల్ని, మా 3 మండలాన్ని, గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగిస్తుందన్న విశ్వాసం మాకున్నది. ఈ మా శాసనసభ్యులు గౌరవనీయులు కురుమల రామకృష్ణ గారు కూడా మా ప్రజా అభిప్రాయాన్ని అంగీకరిస్తారని, మా ప్రజా అభిప్రాయాన్ని గౌరవించి ఆయన మా 3 మండలాల పక్షాన మాట్లాడతారని శాసనసభ ద్వారా ఆయన కూడా మాట్లాడాలని, రేపు 13వ తేదీన మంత్రివర్గ ఉపసంఘం నెల్లూరుకు వస్తున్నందున అక్కడికి కూడా వెళ్ళి మేము వినతి పత్రాలు ఇస్తాం. కాబట్టి మా అభిప్రాయాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందన్న నమ్మకం, విశ్వాసం మాకున్నది.